హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. చూసారు కదా, ఈరోజు కొత్త రకంగా స్వీట్ అయితే చేసుకుందామండి. పిల్లలకి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. దీనికోసం ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నానండి. దీనిలో తగినంత ఉప్పు వేసుకుని వేడి నూనెని ఒక 3 టేబుల్ స్పూన్లు 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ వేడి నూనెని పిండి అంతటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండికి నూనె పట్టించిన తర్వాత ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని గట్టి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా అలాగే మరీ టైట్గా కాకుండా కొంచెం గట్టిగానే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాల తర్వాత తీసి పిండిని ఇలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట. చాలా చిన్న బాల్స్ అయితే సరిపోతాయండి. ఒక గోలీ సైజ్ అన్నట్టు అనమాట. అంత చిన్నగా చేసుకుని వాటిని ఇప్పుడు చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలి. ఇవి మీరు పూరీ పీట మీదైనా చేసుకోవచ్చండి. మీకు చపాతీలాగా ఇలా రోల్ చేయకుండా పూరీ పీట మీద కూడా ప్రెస్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని నేనైతే పూరీ కర్రతోనే చేస్తున్నాను. మనం చెగ్గారెలు చేసుకుంటాం కదండి, ఆ సైజు ఉంటే అయితే సరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, 4 వైపులా మధ్యలో కట్ అవ్వకుండా కట్ చేయండి. అంటే మధ్యలో బేస్ ఉంటుంది కదా, 4 కట్ చేసామంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. చూడండి, 4 వైపులా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా మడత పెట్టేసుకోండి. మీకు ఎటు వీలుగా ఉంటే అటు సైడు 4 కూడా ఒకదాని మీదకి వచ్చేటట్టు మడత పెట్టేసుకోండి. మధ్యలో ఒక్కసారి ఇలా వేలుతో ప్రెస్ చేసుకోండి. చూడండి, ఇలా పొరల పొరలుగా వస్తాయన్నమాట. మనకి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. మనకి ఇవి నూనెలో వేసి కాల్చుకున్న తర్వాత చాలా ఫ్లఫీగా ఫ్లవర్ షేప్ అయితే బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, మనం మధ్యలో చేత్తో నొక్కున్నాం కదా, దాని మీద ఇలా కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటే మనకు కొంచెం డిజైన్ లాగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇదే విధంగా సేమ్ చిన్న సైజు బాల్ని పిండి ముద్దను చేసుకొని చిన్న సైజులో ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత 4 సైడ్స్ కట్ చేసుకోండి. ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. మధ్యలో కొంచెం కట్ అవ్వకుండా చూసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా బేస్ అనేది ఫిల్ అవుతుంది. చూడండి, ఈ విధంగా 4 పెటల్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. ఎడ్జ్ని ఇలా ఏలుతో ప్రెస్ చేసుకోవాలి. దాని మీద నైఫ్తో డిజైన్ కోసం ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాం అనమాట. చూడండి, 4 పెటల్స్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మొత్తం చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని వేయించుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత, బాగా ఎక్కువ హీట్లో వేయకండి, మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ అన్నిటినీ కూడా వేసేసుకొని 2 సైడ్లు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మనం ఆయిల్లో వేసిన తర్వాత ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వేయించుకోవాలండి. ఇవి అప్పుడే 2 వైపులా మంచి కలర్ వస్తాయి, క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవి వేగేలోపు మనం దీనికి పాకం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేను 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను కదా, దానికి ఒక 200 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. అలాగే 100 గ్రాముల వరకు పంచదార తీసుకొని ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసి పాకం పెట్టుకుంటున్నానండి పొయ్యి మీద. ఇవి బెల్లం పంచదార కరిగేంత వరకు కరిగించి వడకట్టుకొని ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. పాకం అనేది కొద్దిగా స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చూస్తారు కదా, లైట్గా తీగలాగా వస్తుంది కదా, ఈ మాత్రం సరిపోతుంది. ఎక్కువ పాకం అయితే అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను.
వెంటనే చేసేస్తున్నాం కాబట్టి నేను నిమ్మరసం అయితే పిండట్లేదండి. మీకు టైం ఉంది, ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. మనకి గడ్డ కట్టకుండా ఉంటుందనమాట పాకం అనేది. చూసారు కదా! ఈలోపు మనకి ఇవి వేగిపోయాయి. చూడండి, ఈ కలర్ ఉంటే సరిపోతుంది. మనకి తీసిన తర్వాత మరి ఎక్కువ కలర్ అయితే వచ్చేస్తాయండి. ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఒక గిన్నెలోకి మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసుకుందాము. చూడండి, ఎంత ఫ్లవర్ షేప్ అయితే భలే వచ్చింది కదా! చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఈ పాకంలో వేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అన్నీ కూడా పాకంలో వేసుకొని ఒక 2 సార్లు అటు ఇటు గరిటె తీసుకొని తిప్పామంటే మనకి ఫ్లవర్ షేప్ ఉంది కదండి, ఇది పెటల్స్గా ఉంది కదా, లోపలికి కూడా వెళ్ళిపోతుంది. గరిటెతో అటు ఇటు ఒక 2 సైడ్లు కలిసేలాగా అయితే కలపండి. ఎందుకంటే ఇవి పెటల్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఒక సైడే వేస్తే లోపలికి వెళ్ళదనమాట, అందుకనమాట. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని తీసేసి ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మనకి పాకం అయితే గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, జ్యూసీగా అనిపిస్తుంది కదా. ఇది కొద్దిగా చల్లారితే స్టిక్కీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇదే విధంగా అన్నీ చేసుకొని ప్లేట్లో ఆరబెట్టేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, క్రిస్పీ ఫ్లవర్ షేప్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈసారి మీరు స్వీట్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.